ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు, అంతలోనే ముంచుకొస్తున్న పంచాయతీ సమరం. ఈ ఎన్నికల బూచి భయపెడుతుంది. ప్రజల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్లీ నిద్రలేచారు. హైకమాండ్ కదిలించే ప్రయత్నం అంటూ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొందరు మంత్రులు, మరికొందరు నేతలు దూరంగా ఉన్న రాష్ట్ర మంత్రి జానారెడ్డి చొరవతో తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఏకమయ్యారు. రాజధానిలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన భేటీలో భవిష్యత్ కార్యాచరణపై పెద్ద కసరత్తే చేశారు. ఎన్నికల వేళ ప్రజలకు మొహం చూపించాలంటే పార్టీ అధిష్టానం నుంచి తెలంగాణకు అనుకూలంగా ఏదో ఒక చిన్న ప్రకటన అయినా చేయించాలి. తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్న తీరును ఢిల్లీ పెద్దలకు విడమర్చి ఏదో చేశామనిపించాలి. లేకుంటే అంతే సంగతులు. క్లిష్ట పరిస్థితిలో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భవిష్యత్ కార్యాచరణకు పదును పెట్టారు. చెలో అసెంబ్లీ తర్వాత మళ్లీ వేడెక్కిన తెలంగాణలో తాము సమిధులం కాకుండా ఉండేందుకు ఏం చేయాలన్న దానిపై ఈ నేతలు తర్జన భర్జనే పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పట్టు కోల్పోలేదని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది తెచ్చేది తామేనని చాటు చెప్పేందుకే అన్నట్లు ఈ నెల 30న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఆ తర్వాత ఢిల్లీ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పడుతున్నటువంటి వేదన, ఆవేదన, అందుకు అనేక రకాల ఆందోళనలు, విజ్ఞప్తులు మీకు తెలియంది కాదు. అందుకొరకు ఇతర అనేక సంస్థలు, కొన్ని పార్టీలు రోజు కొంతమంది ఆందోళనలు చేస్తున్నా అంతకంటే మిన్నగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంత ఆకాంక్షల కొరకు, ప్రత్యేక రాష్ట్రం కొరకు చేస్తున్నటువంటి కృషి తక్కువది కాదనేటువంటిది ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలిపేటువంటి ఒక సభను ఏర్పాటు చేసి 30వ తారీఖు నాడు నిజాం కాలేజీ గ్రౌండ్లో వేలాది మందితో సభను నిర్వహించి చాలా ప్రజల ఆకాంక్షను, ప్రజల యొక్క మనోభావాలని అధిష్టాన వర్గం తెలియపరిచే విధంగా ఒక సభ జరిపి సభ ద్వారా ఇంకొక విజ్ఞప్తి పత్రం ఇవ్వాలనేది మా ఈనాటి సమావేశం యొక్క నిర్ణయం.